హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఈ వీడియోలో నాకు అనిపించింది మాత్రమే చెప్తా మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నిఖిల్ వర్సెస్ అవినాష్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. సో ఎవరు మాస్క్ ఉంది, ఎవరిది మాస్క్ లేదు, గౌతమ్ని ఎందుకు తీసుకురాలా, నబిల్ని ఎందుకు తీసుకురావట్లే ఈ వీడియోలో కంటే. సో సమ్మర్ ఓపెన్ అప్ అవుతున్నాడు గౌతమ్, తన ఒరిజినాలిటీని తన ఫేస్ని అయితే ఖచ్చితంగా చూపెడుతున్నాడు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో అయినా తన ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది, అరుస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. బట్ ఇక్కడ చుప్కే గేమ్ ఆడుతున్నారా వీళ్ళిద్దరు అనేది మనం చూద్దాం. నిఖిల్ వర్సెస్ అవినాష్ వీళ్ళిద్దరినే చెప్తున్నా. నబిల్ కూడా సమ్మర్ ఓపెన్ అప్ అయ్యాడు, తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. గత ప్రీవియస్ టాస్కుల్లో తన ఏదైతే ఒక రివెంజ్ నామినేషన్, ఆ రివెంజ్ గేమ్ అనేది ఉంటుందో, ఆ డ్రామా అనేది చూపించాడు. ఇట్స్ వెరీ క్లియర్, ఆడియన్స్కి కూడా క్లారిటీ ఉంది. సో నబిల్కి ఓటేసే ఫ్యాన్స్కి కూడా ఒక క్లారిటీ ఉంది. సో నిఖిల్కి వచ్చేసరికి ఏమన్నా మాస్క్ పై పొరని అలాగ మెయింటైన్ చేస్తూ ఇన్నాళ్ళు వచ్చాడా అని చాలామంది ఒక డిబేట్ లాగా అడుగుతున్నారు అనమాట. సార్ మరి నిఖిల్ కూడా అలాగే ఉన్నాడు కదా సార్ అని. ఇక్కడ నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తికి కన్విన్సింగ్ చేసే ఒక మెచ్యూరిటీ ఉంటుంది, కొంతమందికి ఉంటుంది అది. సో బై బర్త్ అలాగే ఉంటారు వాళ్ళు. అంటే ఎదుటి వాళ్ళని హార్ష్గా మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఫీల్ అయితే వెళ్ళి కొంచెం అది కాదు నా ఉద్దేశం ఇదని, నేను వేరే విధంగా అన్నానని కాస్త దువ్వడం అంటారు దాన్ని, బ్లఫ్ చేయడం కాదు. సో బ్లఫ్ చేయడం వేరు, అంటే మాయ మాటలు చెప్పడం, ఏదో ఒక విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి మన దారిలోకి తెచ్చుకోవడం, అది వేరు. ఇదేంటంటే వాళ్ళ హట్ అయితే వెళ్ళి నేను అలా కాదు ఇలాగా సమ్మోర్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ అంటే అలా కన్విన్స్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. అంటే చిన్న లైన్ ఉంటుంది, బ్లఫ్ చేయడానికి నన్ను కన్విన్స్ చేయడానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి ఎప్పుడు బ్లఫ్ చేయడానికి వెళ్ళా నిఖిల్, అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ సోనియా నుంచి తీసుకుందాం. సోనియా ఎప్పుడైతే మీరు ఫ్రెండ్స్ కదా బయట మాట్లాడుకుని వచ్చారులే, అందుకని నేను యష్మికి ఇచ్చావులే, క్లాన్ చీఫ్ కింద ఇచ్చేసావు, ఇలా మాట్లాడేసరికి లేదు సోనియా ఇది సోనియా అది సోనియా అని. సో మెల్లగా ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత వాళ్ళు ఎవరు ముగ్గురు చీఫ్లు అయ్యారో, నైనిక, నిఖిల్, యష్మి. సో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత, నామినేషన్స్ అయిపోయిన తర్వాత కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అవడం మెల్లగా మచ్చిక చేసుకోవడమో, లేదంటే మాట్లాడడమో, దోస్తీ చేయడమో, ఫ్రెండ్షిప్ చేయడమో, వాట్ ఎవర్ తన ప్యూర్ సోల్ అయితే చూపెట్టాడు సోనియా విషయంలో. సో ప్యాంపరింగ్ చేయడం అనేవండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళంతా కూడా అభయ్ నవీన్ కానీ, పృథ్వీ కానీ, సోనియా కానీ అండ్ నిఖిల్ కానీ, వీళ్ళంతా ఒక గ్రూప్గా ఉన్నారు. అప్పుడే మీకు యష్మి సపరేట్ అయిపోయింది. సమ్మర్ ఫీలింగ్ ఉన్నా లేదన్నా ఏదైనా లైకింగ్ ఉన్నా అప్పుడే కదా చూపెట్టాలి. సో అప్పుడైతే చూపించలా. ఎప్పుడైతే సోనియా వెళ్ళిపోయిందో అప్పుడు వచ్చింది రంగంలో. సో అప్పుడు వచ్చినా కూడా తనతో కూడా అలాగే ఉన్నాడు. అంటే మీరు సోనియాను ఒకలాగా, యష్మిని ఒకలాగా, లేదంటే సీతను ఒకలాగా, నైనికాని ఒకలాగా ఇలా చూడలా. సో అందరికీ ఎలా కన్విన్స్గా మాట్లాడితే, ప్రేరణను ఒకలాగా, సో కన్విన్సింగ్గా మాట్లాడితే ఎలా ఉంటుందనే చూశాడు. ఫస్ట్లో విష్ణుతో పడలా, తర్వాత విష్ణునే మంచి ఫ్రెండ్ అయింది, నాయకిల్ అనుకుంటూ. అంటే నేనంది ఏంటంటే బ్లఫ్ చేయడం అనేది జరగలేదు, మామూలుగా చేశాడు. సో యష్మితో ఒక దెబ్బ కొట్టింది, వాట్ ఎవర్ ఆ డ్రీమ్ దెబ్బ, కళ దెబ్బ అనుకుందని, ఆ కళ్ళ దెబ్బ తగిలింది. దాని తర్వాత సీత కూడా సమ్మోర్ కనెక్షన్ పెట్టుకుందాం అనే రేంజ్లోనే ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటి నీకేమైనా ఇంట్రెస్ట్ అన్నప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా మాడుకున్నారు, విష్ణుప్రియ, సీత, నైనిక. సో సమ్మర్ అక్కడి నుంచి కూడా సపోజ్ రాకపోయింది, దాన్ని కట్ చేసుకున్నారు, అది వేరే విషయం. తర్వాత అది రాంగ్ అని తెలిసింది. తర్వాత వాళ్ళు మెగా చీఫ్లు ఇద్దరు అయినప్పుడు వాళ్ళిద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం, సార్ట్అవుట్ చేసుకోవడం, వాళ్ళ క్లాన్ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోవడం, ఇటు క్లాన్ సభ్యుల్ని కంట్రోల్ చేసుకో, గేమ్ పరంగానే ఆడారు వాళ్ళు, ఎక్కడ కూడా శృతి మించలేదు, వెళ్ళిపోలే. తర్వాత నిఖిల్కి పెద్ద దెబ్బ ఏంటి అంటే మాస్క్ వేసుకుని ఆడుతున్నాడా అని ఎందుకు అనిపిస్తుందంటే, నామినేషన్స్లో మంచి పాయింట్స్ పట్టుకోలేకపోతున్నాడు. అంటే ఎవరి అయినా కూడా ఇప్పుడు తను యష్మిని నామినేట్ చేయాలనుకోండి, చేసేయాలి. వాట్ ఎవర్ అక్కడ ఏది జరిగింది, తప్పు జరిగితే తప్పు, లేదా ప్రేరణ చేసేయాలంటే చేసేయాలి. ఇది తప్పు ఆడావు, ఇది కరెక్ట్గా లేదు చూసుకో, ఆడియన్స్లోకి వెళ్ళరా, వాళ్ళు సేవ్ చేస్తే సేవ్ అవ్వు, ఇట్లా ఉండాలి. సమ్ మోర్ పాయింట్ మిస్ అయిపోయి ఒక లేయర్ పెట్టుకుని, మంచితనం అనే ఒక లేయర్ పెట్టుకునో, లేదంటే ఒక మంచివాడు
రాముడు మంచి బాలుడు అనే ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ పెట్టుకునో సమ్మోర్ గేమ్ ఆడటం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అలాగే ఉన్నాడు, మధ్యలో నామినేషన్ పాయింట్స్ అప్పుడు కూడా అలాగే సేఫ్ గేమ్ ఆడాడు. సో అందుకని చెప్పి కొంచెం ఒక సేఫ్ గేమ్లోకి వెళ్ళిపోయాడు. సో మొన్న కూడా తేజాన్ని సెలెక్ట్ చేసే విషయంలో కూడా సేఫ్ గేమర్ అయిపోయాడు. ఏంటంటే సపోజ్ ఒక వీక్ కంటెస్టెంట్ వస్తే మనమే గెలవచ్చేమో, టికెట్ ఫినాలి మనకు వచ్చేస్తుందేమో అనే భావనలో కూడా ఉన్నాడు. అంటే సమ్మోర్ బ్యాక్లో ఒకటి జరుగుతూ ఉంటుంది మనసులో, పైకి మాత్రం ఒకలాగా ఉంటాం అనమాట. దాన్నే మాస్క్ అంటారు. సో అది అయితే ఓపెన్ అప్ అవ్వలేదు. అలాంటి కొన్ని విషయాల్లో అంటే డెసిషన్ మేకింగ్ విషయం ఉంటుంది కదా, అందులో ఓపెన్ అప్ అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే అది. నెక్స్ట్ ఏదైనా కూడా నామినేషన్ పాయింట్స్ చెప్పినప్పుడు దానివల్ల అసలు నథింగ్ యూజ్, అది పెద్ద సూపర్ నిఖిల్ అద్భుతమైన పాయింట్ తెచ్చాడే అనేది ఏది లేదు. ఈవెన్ గౌతమ్ని చేసినా కూడా సమ్మోర్ కన్విన్స్ చేయగలుగుతున్నాడు, కానీ తన పాయింట్స్తో అద్భుతం అయితే లేదు. ఇంకా గ్రూప్ గేమ్ అనే ఒక ముద్ర పడిపోయింది స్టార్టింగ్లో కానీ, తర్వాత మీకు వచ్చినప్పుడు కానీ, వేరే వాళ్ళు వైల్డ్ కార్డులు వచ్చినప్పుడు కానీ గ్రూప్ గేమ్ అనే ముద్ర అనేది పడిపోయింది. సో దానివల్ల ఏంటంటే కొంచెం బ్యాక్ అయిపోయింది. కానీ దాన్ని ఎలా కవర్ చేశాడు, టాస్కుల్లో సూపర్గా ఆడి టాస్కుల్లో ఎలివేషన్ తెచ్చుకున్నాడు. సో టాస్కుల్లో బ్రహ్మాండంగా ఆడటం. ఇక లాస్ట్ ఫ్యూ టాస్కులు చూస్తే, గడిచిన 2-3 వారాల్లో టాస్కులు చూస్తే మాత్రం కొంచెం తడబడ్డాడు, అక్కడ కొంచెం డౌన్ అయిపోయాడు. సో నెక్స్ట్ యష్మి వెళ్ళిన తర్వాత గోపి అయిపోయాడు. గోపి అంటే గోడ మీద పిల్లి అయిపోయాడు. అటు ఆ క్లాన్లో లేడు, ఇటు ఈ క్లాన్లో లేడు అన్నట్టు. అంటే అటు ర్యాట్ రోహిణి, అవినాష్, తేజ అటు సైడు లేడు, పూర్తిగా ఇటు సైడు లేడు. పృథ్వీ, విష్ణు అండ్ ఇంకా నబిల్, ప్రేరణ ఇటు సైడ్ లేడు. సో గోపిలాగా అయిపోయాడు. అక్కడ వాళ్ళకి కన్విన్సింగ్గా మాట్లాడేసుకోవడం, ఇక్కడ వీళ్ళకి కన్విన్సింగ్గా మాట్లాడేసుకోవడం. సో అక్కడ సమ్మర్ గేమ్ని కొంచెం డ్రాప్ అవుట్ చేసింది. దట్టు తేజాని పదే నామినేట్ చేయడం కొన్ని విషయాల్లో. సో అంటే సేఫ్గా తేజ మీద వేస్తే ఆర్గ్యుమెంట్లో వెళ్ళిపోద్ది. ఎప్పుడు తేజ సంచలనంగా ఉన్నప్పుడు నిఖిల్ అరిచాడో అప్పటి నుంచి ఉండిపోయింది అది. సో అది అలా ప్రొలాంగ్ చేస్తున్నాడు. అది సమ్మర్ లేయర్ లాగా ఒక మాస్క్ లాగా ఉండిపోయింది. సో ఇది నిఖిల్ సినారియో చూస్తే. మనం నెక్స్ట్ అవినాష్ సినారియో చూద్దాం. సో అవినాష్ ఏంటంటే కామెడీతోనే హైప్ తెచ్చుకున్నాడు, ఆ స్కిట్స్ చేయడం, అవి చేయడం. సమ్మర్ కొన్ని సందర్భాల్లో అది కొంచెం లైన్ దాటేలాగా అనిపించింది కొంతమంది హౌస్మేట్స్కి. మరి ప్రతిదీ కవర్ డ్రైవ్ అంటారు కదా, ఒక మాట అనేసి దాన్ని కామెడీగా కవర్ డ్రైవ్ చేశాడు. సో అది కొంచెం శృతి మించింది. ఆ తర్వాత అవినాష్కి ఎక్కడ ప్లస్ అయిందంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ టాస్క్లు గెలవడం అనేది ప్లస్ అయింది. తను మెగా చీఫ్గా గెలవడం, అలాగే ఫినాలి టికెట్ గెలవడం, అలాగే రోహిణికి ఎలివేషన్ రాసి బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు గెలవడం రోహిణి. ఇదంతా కూడా రోహిణి అవినాష్ కాంబినేషన్ హిట్ అవ్వడానికి మెయిన్ కారణాలు అనమాట. దట్టు వాళ్ళు ప్రీవియస్ షోలో కూడా వాళ్ళిద్దరు మంచి స్కిట్స్ చేయడం, ఆ స్కిట్స్ని అక్కడ అలవోకగా వాళ్ళు కొంచెం సేపు స్టోరీ మాడుకుని నీ డైలాగ్ ఇది, నీ డైలాగ్ ఇది అనేసరికి స్కిట్ పేలింది. సో అక్కడ వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది అవినాష్ని ఎలివేషన్ అయితే చేసింది. బట్ ఒక లేయర్ ఎప్పుడైతే అనిపించింది, మాస్క్ పెట్టుకున్నాడు అనిపించింది ఏంటంటే కామెడీ రూపంలో ఉండి ఒరిజినాలిటీని బయటికి తీసుకురాల. ప్రతి దాన్ని ఒక లైటర్ వేలో వెళ్ళిపోయాడు, కొట్టి పాడేశారు అంటారు కదా అలాగా. ఫుడ్ విషయంలో కొంచెం లొల్లి అవుతున్నా దాన్ని సర్ప్రైజ్ చేసేయడం, తన తప్పు ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ మాట్లాడకపోవడం, వేరే వాళ్ళు తప్పు ఉంటే పదే చెప్పడం. సో ఎంతసేపు ఏంటంటే ఇలా పృథ్వీ ఇలా మాట్లాడుతున్నాడు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, అయినా జనాలు ఎందుకు ఉంచుతున్నారు అంటే జనాలకు అడ్రస్ చేయడం. సో వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు చూసావా, అయినా జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు అని పదే పబ్లిక్ అటెన్షన్ చేయడం అనేది కూడా ఒక రకమైన మాస్కే. అంటే నువ్వు డైరెక్ట్గా అనలేక పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నావు తేజతోను, రోహిణితోను. సో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి కదా, ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడట్లా. దమ్ము లేదా అని పక్కన అడుగుతుంటే దాన్ని హైలైట్ చేయటం, దమ్ము గిమ్ము అనగానే అర్థమైంది కదా మీకు. అలా కూడా సమ్ మాస్క్ అనేది ఉంది. అంటే ఓపెన్ అప్ అవ్వట్లా, ఫీల్ ఫ్రీ అంటారే అది కొద్దిగా మిస్ అవుతుంది. నామినేషన్ పాయింట్స్ అప్పుడు మిస్ అయింది కొద్దిగా, ఆ తర్వాత కూడా మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి ఒక కంప్లైంటింగ్ నేచర్ దేని మీద అయినా సరే. ఇప్పుడు ప్రేరణ వచ్చి ఫుడ్ విషయంలో ఏదైనా మాట్లాడుతుంటే ప్రేరణ అసలు యాక్చువల్గా ఇలాగా ఒక కంప్లైంటింగ్ లాగా. అలాగే సమ్మర్ నిఖిల్ గేమ్ అని కూడా పెట్టారు వీళ్ళు.
సో గౌతమ్ని సోలో చేసుకుంటున్నారు కానీ వాళ్ళ వైపే తిప్పుకున్నారు యాక్చువల్గా. సో గౌతమ్ భలే అడిగాడు కదా, గౌతమ్ బాగా అడిగాడు కదా, గౌతమ్ ఎలివేషన్ కూడా తీసుకొస్తున్నారు. ఏదైనా ఉంటే వీకెండ్ టాస్క్లో గౌతమ్కి బ్యాడ్జీలు ఇవ్వడం, సో రోహిణి గౌతమ్కి ఇవ్వడం, అలాగే మనోడికి రోహిణికి అంటే అక్కడక్కడే తిరిగింది. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు వాళ్ళ పాయింట్లు ఉంటే నిఖిల్ నామినేషన్ చేసి చెప్పట్లేదని గౌతమ్ అడుగుతున్నాడు, అలాగే అవినాష్ కూడా ఆ పాయింట్ని సమర్థిస్తున్నాడు. మరి అలాగే మీ తప్పులు ఉన్నప్పుడు, తేజ తప్పు ఉన్నప్పుడు మరి నామినేషన్ చేయలేదుగా, ఎగ్గుపడేసినప్పుడు చేయాలి కదా, నాగార్జున గారు చెప్పినప్పుడు చేయాలి కదా. అదే పృథ్వీ మీద చెప్తే మాత్రం టప్ప పడిపోతాయి. సో అక్కడ సమ్మోజ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా, మాస్తో గేమ్ ఆడుతున్నారా అని అయితే నాకు అనిపించింది. ఇక కమెడియన్స్ కప్పు కొట్టలేరు అనే దాన్ని కూడా హైలైట్ చేసుకున్నారు. సో సమ్మోర్ అక్కడ ఏమైనా సింపతిని వర్కౌట్ చేశారా? సో ఎందుకంటే కమెడియన్లు అక్కడ వరకు వెళ్ళలేరులే అనే భావన తీసేయడానికి. సో అందరూ కూడా నిజమే కదా అనే పాయింట్ ఇది. సో ఆ పాయింట్ మీదైనా మనం వెళ్ళిపోవచ్చు. అలాగే మాస్క్ ఉంది, ఖచ్చితంగా మాస్క్ ఉంది, కానీ ఆ మాస్క్ ఓపెన్ అనేది చేయట్లా, ఓపెన్ అప్ అవ్వట్లా. సో అందరితో మింగిల్ అనేది మరి జెల్ అనేది వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. సో ఆ ఒరిజినాలిటీని బయటికి తేకుండా కామెడీ పొరని కప్పేస్తున్నారు అని నా ఫీలింగ్. ఇది ఇట్స్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీడియో ముందే చెప్పా, అందుకనే డిస్క్లైమర్ లాగా. సో మీకేమనిపించింది అనేది చెప్పండి. ఎందుకంటే సీజన్ 4లో చూసాం మనం అవినాష్ ఒరిజినాలిటీ ఏంటి అనేది. సో మరి దాన్ని కప్పాడా లేదా? అన్నీ అయిపోయినాయి కదా, ఒక 5 అయిపోయినాయి కదా, ఆల్మోస్ట్ 5 years అయిపోయింది లాక్డౌన్లో. అది మేబీ ఏమన్నా మెచ్యూరిటీ వచ్చి మనం ఇలా ఆడితే బిస్కెట్ అయిపోయాం, ఇలాగే ఆడాలి, ఇలా సినారియోలాగా ఇలా ఆడుకోవాలి అని ఏమైనా ఆడుతున్నారా? దట్ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఎనలైజ్ చేయడం అనేది కూడా తేజకి ఉంది, అవినాష్కి ఉంది. ఇది సమ్మోర్ గేమ్ ఎక్కడో మాస్క్ వేసుకున్నారా, అసలు సిస్సులైన గేమ్లోకి రాలేదా? ఎంతసేపు మీరు గమనించారు లేదో ఫుడ్ మీద తిరిగింది వీళ్ళది. మధ్యాహ్నం ఇది వండుదాం, సాయంత్రం ఇది వండుదాం, ఇది తిందాం, అది తిందాం. సో గేమ్ ఎప్పుడుంది, టాస్క్ ఎప్పుడుంది అంటే నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా, టాస్క్లు ఆడుతున్నా, అన్నీ ఆడుతున్నా, ఇన్ మీన్ వైల్ దీని మీద కూడా ఉన్నా. అంటే సమ్మోర్ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు ఎక్కడ కూడా, మనకి ఎందుకు వచ్చిన గొడవలే. సో మీకు ఇదే విషయంలో పృథ్వీ నామినేట్ చేసాడు కూడా. 2 అమ్మాయిలు కొట్టుకుంటుంటే 2 అబ్బాయిలు కొట్టుకుంటుంటే మెగా చీఫ్ అయ్యండి మీరు ఇన్వాల్వ్ అవ్వాలా. సో సమ్మోర్ మీరు ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటే ఒక మాస్క్ వేసుకుంటున్నారు, మధ్యలో వెళ్తే మనం బిస్కెట్ అయిపోతామా అని. సో అది కూడా ఉంది కొద్దిగా చెప్పాలి అంటే. సో చూద్దాం మరి ఈ 2 వారాల్లో ఇంకా మాస్కులు తీసి ఆడేది ఏం లేదు. సో సోలోగానే సప్సప్గానే ఉంటుంది. అలాగే చాలామంది గౌతమ్ మీద వీడియో అడుగుతున్నారు, అబ్బా సార్ గౌతమ్ మీద ఒక స్పెషల్ వీడియో పెట్టండి సార్ అని. సో అందరి మీద పెట్టే ప్రయత్నం చేస్తాం బ్రదర్స్. రోజుకోటి పెట్టుకుందాం, ప్రేరణ గేమ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం, అందరిది పెట్టుకుందాం, విష్ణుది అందరిది కూడా. సో ఎవరైనా రోజుకొక వీడియో చెప్పకుండా మీకైతే ఇస్తా. సో నిఖిల్ది అవినాష్ది ఈరోజు ఇస్తాం కాబట్టి మిగతా వాళ్ళే కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.